పిల్లల నుంచి ఒక అమ్మకి ఎలాంటి సహకారం ఉండాలి? ఆహ్, అమ్మ అమ్మ అనేది ఇంకా అది సృష్టిలోనే ఒక అద్భుతం అండి ఆ వర్డ్. ఆహ్, ఏది కూడా ఫస్ట్ బాధైనప్పుడు అమ్మ అంటాం గదా! అలా అన్నమాట. సో, అమ్మ అనేది ఇన్‌హెరెంట్. అమ్మ అనేది ఒక అది నాది అనే ఫీల్ అది అందరికీ ఉంటుంది. ఆ ఫీల్ అమ్మ అనంగానే. సో, మంత్రం అది. అదొక మంత్రం. సో, పిల్లలు ఆహ్, తల్లిని, తండ్రిని ఇద్దరిని వాచ్ చేస్తారండి. ఇప్పుడు చిన్నప్పటి నుంచి మన ఇంట్లోనే మనం ఒక ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే, మా పిల్లలు దే వాచ్ బోత్ అమ్మని చూస్తారు, నాన్నని చూస్తారు. సో, అమ్మ ఏంటంటే చాలా తిన్ తినిపిస్తుంది గదా! ఫస్ట్ పిల్లలకి తినిపిస్తూ కథలు చెప్తుంది గదా! ఆ కథలే అవి అవి చాలా మైండ్‌లోకెళ్ళిపోతాయి పిల్లలకి చిన్నప్పటి నుంచి. బిఫోర్ స్కూల్ స్టార్ట్స్ ఫ్రమ్ ద టైమ్ వర్డ్స్ నేర్పించేది అమ్మ. ఫస్ట్ వర్డ్స్ నేర్పించేది అమ్మ. సో, తినిపిస్తూ వర్డ్స్ నేర్పిస్తుంది, తినిపిస్తూ కథలు చెప్తుంది, తినిపిస్తూ పాటలు పాడిస్తుంది. అలా స్టార్ట్ అవుతుంది గదా! బాల్యము పిల్లలకి. సో, ఆ యొక్క రిలేషన్ మదర్ అండ్ చైల్డ్ రిలేషన్ అనేది ఇట్ ఈస్ వెరీ స్ట్రాంగ్. దాన్ని కట్ చేయలేము అసలు. ఆ తర్వాత ఒక ఫేజ్‌కొస్తాం గదా! దెన్ ఫాదర్ ఫాదర్ ఆల్సో ఈస్ ఇంపార్టెంట్. ఐయామ్ నాట్ సేయింగ్ మదర్ ఓన్లీ ఈస్ ఇంపార్టెంట్. ఫాదర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఫాదర్ టేక్స్ కేర్ ఆఫ్ అదర్ థింగ్స్. దే విల్ మేక్ యూ డూ రిస్కీ థింగ్స్ ఎట్ హోమ్. వాళ్ళు అలాంటివి నేర్పిస్తుంటారు. సో, మెన్ ఆర్ మోర్ రిస్క్ టేకర్స్ అన్నమాట. సో, దే టీచ్ యూ హౌ టు బి లైక్ I mean, you know it as a father how you have grown. So, అట్లా సో 2 డిఫరెంట్ రోల్స్ అవి. మదర్ రోల్, ఫాదర్ రోల్. మదర్ చేసే పనులని పిల్లలు వాచ్ చేస్తున్నారు గదా! సో, మదరు సాఫ్ట్‌గా అంటే సబ్మిసివ్‌గా ఉండే మదర్స్ వేరు. నువ్వు ఇలా చేయగలవు అని టీచ్ చేసే మదర్. మా అమ్మలాగా. మా అమ్మ షీ మేడ్ అస్ డూ ఎవ్రీథింగ్ అండ్ షీ టాట్ అస్ ఎవ్రీథింగ్. అలాంటి మదర్స్ కొందరుంటారు. సో, ఇట్స్ ఎ డిఫరెంట్ థింగ్ అన్నమాట. సో, టూ సాఫ్ట్‌గా ఉండే మదర్స్ ఉంటారు. గట్టిగా స్ట్రాంగ్‌గా టైగర్ మామ్స్ ఉంటారు. సో, అన్ని రకాలుగా చూస్తుంటాము. కానీ మదర్ ఎప్పుడు పిల్లలు పైకి రావాలి అనే ఒకటే ఉంటుంది వాళ్ళలో. ఆ పిల్లలు గూడా అలా దే హావ్ టు రియలైజ్ మా అమ్మ ఇలా చెప్పింది అనేది వాళ్ళలో కూడా ఉండాలి. అది లేదనుకోండి అప్పుడు అది అది ఆ బ్యాలెన్స్ తప్పుతామన్నమాట. అది చూస్తాం మనం కొన్ని ఫ్యామిలీస్‌లో చూస్తున్నాము. అమ్మ చెప్పినట్టు వినరు కొందరు. సో, ఎనీవే so I'm very mesmerized with mom. The way she brought us up. So అది ఇప్పుడు ప్లస్ మదర్ ఓన్లీ హౌస్ వైఫ్. మదర్ కెన్ బి above like working mom. She can be leader of a company. She can be a manager of a company. So ఆమె యొక్క టైము ఎన్ని రోల్స్ తీసుకున్నా కూడా ఈ రోల్ ఎప్పుడు మర్చిపోకూడదు. మదర్ టు ద చైల్డ్ అనేది ఎప్పుడు నెగ్లిజెన్స్ అనేది కిడ్స్ మీద ఎప్పుడు ఉండాలి. ఎందుకు చెప్తున్నా అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక మదరు షీ ఈజ్ ఎ డాక్టర్. షీ ఈజ్ వెరీ బిజీ. చాలా బిజీ. ప్రొఫెషన్ ఇంపార్టెంట్. ప్రొఫెషనల్‌గా షీ కేమ్ అప్ వెరీ హై. బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఆ పిల్లలకి ఆ టైం ఇవ్వలేదు. పిల్లలు అంటే నాని పెంచుతుంది. నాని దగ్గర ఉంటారు. లేతే సో ఆ టైం తను ఇవ్వాల్సిన టైం తన పిల్లలకి ఇవ్వనప్పుడు ఏమైంది? పిల్లలు ఒక అడాలసెంట్ ఏజ్‌కొచ్చాక యూ కెనాట్ కంట్రోల్ కిడ్స్ ఇన్ ద అడాలసెంట్ ఏజ్. టీనేజర్ లెవెల్‌కొచ్చాక కంట్రోల్ ఉండదు కదా! అప్పుడు దే డెవలప్ హ్యాబిట్స్ అండి. దే గో ఔట్. దే డెవలప్ సమ్ హ్యాబిట్స్ which are good and bad. When వాళ్ళు బ్యాడ్ హ్యాబిట్స్ కి లోన్ అయినప్పుడు ఫస్ట్ పర్సన్ ఇన్ ద హౌస్ ఎవరు అంటే మదర్ కెన్ గ్రాస్ప్ వాట్స్ రాంగ్ చైల్డ్. అమ్మకే తెలుసండి చైల్డ్ లో ఏదో మిస్టేక్ ఉంది అనేది అమ్మ ఒకతే తెలుసుకోగలదు.
సో అమ్మ విల్ నోట్ డౌన్ దాట్ అండ్ దెన్ సే మా కిడ్ ఇది ఎందుకు ఇలా ఉన్నాడు అని చెప్పేసి తను షీ కెన్, బట్ ఆ టైం ఇవ్వలేదనుకో ఆ మదర్, అప్పుడు ఆ కిడ్ హీ విల్ బికమ్ ఎ డ్రగ్ అడిక్ట్ ఆర్ హీ కెన్ బికమ్ సంథింగ్ అండ్ హీ కెన్ డై సూసైడల్. వీ హ్యావ్ సీన్ కిడ్స్ హూ హ్యావ్ కమిటెడ్ సూసైడ్. సో దెన్ వీ అనలైజ్ దాట్ లైక్ ఎందుకు ఇట్లా అయింది అంటే అది తెలుస్తుంది మనకి, ఆ ఫ్యామిలీలో ఏదో మిస్టేక్ ఉంది, ఎవరో ఒకరు అది ఇవ్వలేదు ఆ కిడ్కి. టీనేజర్ కిడ్ అయినా కూడా మనము ఈ రోజుల్లో కొంచెం వీ హ్యావ్ టు వాచ్ అవర్ కిడ్స్ అండి. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్న జనరేషన్ చిల్డ్రన్లో పిల్లల్లో వన్స్ హై స్కూల్ లెవెల్కి వచ్చాక వదిలేస్తారు ఇక్కడ. సో మనం ఎక్కువగా డెప్త్లోకి వెళ్ళి మానిటర్ చేయం, కానీ ఒక ఐ వాళ్ళ మీద ఉంచాలి, కన్ను ఉంచాలి, అది మదరేనండి. అండ్ ఆల్సో పిల్లలు కూడా ఇప్పుడు వర్కింగ్ విమెన్ ఉన్నారు కాబట్టి సొసైటీలో ఎక్కువ, సో పిల్లలు కూడా అమ్మని అర్థం చేసుకొని ఎలా ఉండాలంటారు? సో అమ్మని కూడా అర్థం చేసుకునే పిల్లలు అయి ఉండాలి కదా, సో అలాంటి సలహాలు పిల్లలు. యా, పిల్లల వైపు నుంచి వస్తే ఇప్పుడు అమ్మకి ఎడ్యుకేషన్ ఉంది లేకపోతే అమ్మకి ఎడ్యుకేషన్ లేదు, రెండు సెక్ట్స్ తీసుకుందాము. ఎడ్యుకేషన్ లేని మదర్స్ ని కొంతమంది పిల్లలు దే డు నాట్ రెస్పెక్ట్, బట్ దట్ ఈస్ వెరీ రాంగ్ అండి. దట్ ఈస్ నాట్ సంథింగ్ కిడ్స్, పిల్లలు అలాంటి యాటిట్యూడ్ రానివ్వకూడదు. ఇంకా మదర్ ఫాదర్ కూడా ఇంట్లో అమ్మ తల్లి తండ్రి ఇద్దరు సేమ్ పిల్లలకి. సో తల్లి తండ్రిని ఎక్యూజ్ చేయకూడదు పిల్లల ముందర, తండ్రి కూడా తల్లిని హీనంగా మాట్లాడడం కానీ లేకపోతే అక్యూజ్ అంటాం కదా, అలా పిల్లల ముందు ఎక్స్ప్రెస్ చేయకూడదు. ప్లస్ తల్లి తండ్రి పిల్లల ముందు ఎప్పుడు కూడా ఆర్గ్యూ చేయకూడదు, అది చాలా ఇంపార్టెంట్. సో ఒక ఫ్యామిలీలో ఒక మదర్ ఫాదర్ ఊరికే ఫైట్ చేసుకుంటూ ఉంటారు, ఆ చైల్డ్ నోటీస్ చేస్తుంది ఈ అమ్మ నాన్న ఇద్దరు కొట్టుకుంటున్నారు, ఇలాగే ఎప్పుడు కొట్టుకుంటారు ఏంటి అనేది వాళ్ళకి తెలియదు. ఆ ఏజ్ వాళ్ళకి అది ఎనలైజ్ చేసే ఏజ్ వాళ్ళకి లేదు, అండ్ దే డు నాట్ ఎనలైజ్ ఫస్ట్ థింగ్. అది మనము అలాంటివి మనం చేయకూడదు పిల్లల ముందర. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఏ చైల్డ్ టు లెర్న్ అండ్ డెవలప్ గుడ్ క్వాలిటీస్. సో దిస్ ఇస్ వన్ థింగ్. హస్బెండ్ వైఫ్ హస్బెండ్ ఎప్పుడు కూడా పిల్లల ముందు ఆర్గ్యూ చేయడం కానీ ఫైటింగ్ చేయడం కానీ ఒకరిని హీనపరిచి అట్లా చేయకూడదు. ఎప్పుడు కూడా మదర్ షుడ్ కాంప్లిమెంట్ ఫాదర్ షుడ్ కాంప్లిమెంట్ మదర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ చిల్డ్రన్. సో అది చాలా ఇంపార్టెంట్. సో అది తప్పకుండా పాటించాలి. సో అది లేనప్పుడే ఈ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. అమ్మ నాన్న కొట్టుకుంటారు, సో నాన్న నేను చేసుకునేది నేను చేసుకుంటాను, ఆ చైల్డ్ లో కూడా ఒక రకమైన అది ఒకటి కనిపిస్తుంది మనకి, పట్టించుకోకపోవడం. సో తల్లిని పట్టించుకోవడం మానేస్తారు అప్పుడు, అది మనం చూస్తాం. తండ్రిని ఎప్పుడు, తండ్రి ఈజ్ అర్నింగ్ మెంబర్ ఇన్ ద ఫ్యామిలీ, తండ్రికి ఎప్పుడు ఆ రెస్పెక్ట్ అనేది ఎప్పుడు ఉంటుంది. మంచి అయినా చెడు అయినా దెబ్బలు కొట్టినా తండ్రిగా ఒక స్పెషల్ రోల్ పిల్లలు చూస్తారు. తల్లికి అది ఆ రోల్ కనిపించదు. ఒక్కొక్కసారి తల్లిని నెగ్లెక్ట్ చేస్తారు పిల్లలు, ఎందుకంటే తల్లిని తిడుతున్నాడు కదా, సో అది వాళ్ళు చూస్తారు కదా. సో దే ఆల్సో డెవలప్ ద సేమ్ యాటిట్యూడ్ లైక్ మదర్ ఈజ్ సంథింగ్ రాంగ్ విత్ ద మదర్ అని. కానీ అది చాలా తప్పు. సో అందుకొరకు అడ్వైస్ ఏంటంటే తల్లి కానీ తండ్రి కానీ ఒకరినొకరు పిల్లల ముందర మాత్రం డెఫినెట్ గా అసలు అది ఒకరిని హీనంగా ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అలా మనం ఎప్పుడు కూడా ఎక్స్ప్రెస్ చేయకూడదు. సో పిల్లలు కూడా వర్కింగ్ విమెన్, వర్కింగ్ అమ్మ అయితే వాళ్ళు కూడా అర్థం చేసుకొని కొంచెం అమ్మ ఎదగటానికి అవకాశం ఇవ్వాలి. సో యా, అండ్ ఆల్సో మీరు ఇప్పుడు ఆపి ప్రెసిడెంట్ ఎలెక్ట్ అంటున్నారు. సో ఇది అంటే ఏంటండి? ఇప్పుడు మీ రోల్ ఏంటి? ఈ అమెరికన్ సొసైటీ, అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్, ఇది యునైటెడ్ స్టేట్స్లో 1982లో ఫార్మ్ అయింది ఈ ఆర్గనైజేషన్. ఇండియన్ ఫిజిషియన్స్ కేమ్ టు దిస్ కంట్రీ ఇన్ ఎర్లీ 60s and 70s. అప్పుడు చాలా రేషియల్గా కొంచెం డిస్క్రిమినేషన్ ఉండేది, అంటే మనం ఫారెన్ గ్రాడ్యుయేట్స్ కదా, మైనారిటీ, అండ్
సో ఆ రేషియల్గా ఒక డిస్క్రిమినేషన్ ఉండేది. ఇక్కడ ఫస్ట్ వచ్చినప్పుడు రెసిడెన్సీ చేయడానికి వస్తాం కదా, అక్కడ కూడా చాలా రేషియల్ డిస్క్రిమినేషన్ ఉండేది. కేసులు దగ్గర కానీ లేకపోతే హౌసింగ్లో కానీ ఎక్కడైనా సరే చాలా డిఫరెన్స్ చూపించేవాళ్ళు. సో అప్పుడు మన భారతదేశం నుంచి వచ్చిన డాక్టర్స్ దే ఫార్మ్డ్ లైక్ మనకంటూ ఒక ఆర్గనైజేషన్ ఉండాలి అని చెప్పి వాళ్ళు దే ఫార్మ్ దిస్ అసోసియేషన్. సో అది 82లో ఫామ్ అయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ వీఆర్ 38 years old. సో అది స్ట్రాంగ్ గా ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ కంట్రీలో మోర్ దాన్ 100,000 ఫిజిషియన్స్, ఇండియన్ ఫిజిషియన్స్ ఉన్నారు, ఎక్కువే ఉన్నారు ఇంకా కూడా. అండ్ మెడికల్ కాలేజెస్లో కూడా చూస్తే ఇండియన్ ఆరిజిన్ కిడ్స్ ఆల్మోస్ట్ 10% ఆఫ్ ద కిడ్స్ ఆర్ ఇండియన్ కిడ్స్ ఇన్ మెడికల్ కాలేజెస్ ఇక్కడ. సో అట్లా గ్రో అవుతూ వచ్చాము అండ్ వీఆర్ బికేమ్ వెరీ స్ట్రాంగ్ అండ్ వీ హ్యావ్ ఎ స్ట్రాంగ్ వాయిస్ ఇన్ ద కంట్రీ. సో ఇంకొకటి ఏంటంటే వెరీ ప్రౌడ్ టు సే దాట్ ఈ కంట్రీలో ఇండియన్ డాక్టర్స్ని బాగా ప్రిఫర్ చేస్తారు పేషెంట్స్. దే లైక్ ఇండియన్ డాక్టర్స్ బికాస్ మనలో ఉన్న సహనము, ఆ పేషెన్స్, ఆ సాఫ్ట్, వీఆర్ గుడ్ లిసనర్స్ అండ్ కంపాషనేట్గా ట్రీట్ చేస్తాము పేషెంట్స్ని. సో ఇండియన్ డాక్టర్స్ ఇన్ దిస్ కంట్రీ హ్యావ్ ఎ వెరీ గుడ్ నేమ్ అండి. యాజ్ ఎ ఫిజిషియన్ వీఆర్ వెరీ సక్సెస్ఫుల్ ఇన్ ద కంట్రీ. ఇంకొకటి చాలా మంది ఉన్నాం ఈ కంట్రీలో, ఆల్మోస్ట్ 1 in 7 పేషెంట్స్ ఆర్ మేనేజ్డ్ బై ఇండియన్ ఫిజిషియన్. సో దట్ ఈస్ ద వెరీ సక్సెస్ఫుల్ స్టోరీ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్. ఇంకా కూడా ఈ ఆర్గనైజేషన్ హ్యాస్ 135 చాప్టర్స్ ఉన్నాయి ఆల్ ఓవర్ ద కంట్రీ. సో ఒక్కొక్క లైక్ నేను టెక్సస్ కదా, టెక్సస్లో ఆల్మోస్ట్ ఒక 5 chapters ఉన్నాయి అన్నమాట. అట్లా ప్రతి స్టేట్లో చాప్టర్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 135 chapters అండ్ వీ డూ లాట్ ఆఫ్ మేము చాలా యాక్టివిటీస్ చేస్తాము. ఇట్స్ అ వెరీ హ్యూజ్ ఆర్గనైజేషన్ నౌ. 14,000 లైఫ్ మెంబర్స్ ఉన్నాము. అండ్ సో చారిటబుల్ ఒక ఫౌండేషన్ ఉంది మాకు, ఆపి చారిటబుల్ ఫౌండేషన్. చారిటబుల్ యాక్టివిటీస్ చేస్తాము, కెలామిటీస్లో హెల్ప్ చేస్తాము. మొన్న కోవిడ్ వచ్చినప్పుడు కూడా మేము వీ హెల్ప్డ్ అ లాట్ ఆఫ్ నర్సెస్ అండ్ డాక్టర్స్కి మాస్కులు లేవు కదా, అప్పుడు షార్టేజ్ ఉండింది కదా. సో వీ టుక్ ఎ లీడ్ ఆన్ దాట్ అండ్ వీ హెల్ప్డ్ లాట్ ఆఫ్ డాక్టర్స్ అండ్ నర్సెస్ అండ్ హాస్పిటల్స్ హెల్ప్ చేసాము ఫండ్ రైజింగ్ యాక్టివిటీస్ చేసి. సో ఆ పవర్ ఉంది డాక్టర్స్లో ఈ కంట్రీలో. ఏమైనా చేయాలని ఉన్నప్పుడు ఈ అసోసియేషన్ దే వర్క్. దిస్ ఇస్ ద ఓన్లీ వన్ వాయిస్ ఫర్ ఇండియన్ ఫిజిషియన్ ఇన్ ద కంట్రీ. సో మేము వి వర్క్ హార్డ్ అండ్ వి ట్రై టు డూ సమ్ గుడ్ వర్క్స్ త్రూ ద అసోసియేషన్. అండ్ డాక్టర్స్కి కూడా సిఎంఈ యాక్టివిటీస్ అలాంటివి కావాలి కదా, సో వీ డూ సమ్ ఆఫ్ ద సిఎంఈ యాక్టివిటీస్ అట్లాంటివి. అండ్ ఇండియాలో క్లినిక్స్ ఉన్నాయి మాకు, ఆపీకి కొన్ని చారిటబుల్ క్లినిక్స్ ఉన్నాయి చాలా రూరల్ ఏరియాస్లో, లైక్ అస్సాము అట్లాంటి, హిమాచల్ ప్రదేశ్, ఆంధ్రాలో ఒక 1 clinic, తెలంగాణలో ఒక క్లినిక్, అట్లా ఆల్ ఓవర్ ఇండియా వీ హ్యావ్ 17-18 clinics అండి. అవి పూర్ పేషెంట్స్కి ఫ్రీగా ట్రీట్ చేసే క్లినిక్స్ అవి. సో అట్లా సర్వీస్ చేస్తున్నాము ఇండియాలో. ఇక్కడ కూడా చాలా మటుకు లోకల్ చాప్టర్స్ దే హ్యావ్ ఫ్రీ క్లినిక్స్. సో నేను టెక్సాస్, డాలస్లో, హ్యూస్టన్లో అంతా ఒక ఫ్రీ క్లినిక్స్ రన్ చేస్తారు డాక్టర్స్, సర్వింగ్ ద పేషెంట్స్ హూ డు నాట్ హ్యావ్ ఇన్సూరెన్స్ అండ్ హూ నీడ్ హెల్ప్, రియలీ హెల్ప్. సో హెల్త్ కేర్కి మనము వీఆర్ ఏ స్ట్రాంగ్ ఫుడ్ సోల్జర్స్ ఇన్ దిస్ కంట్రీ అనమాట, అట్లా చెప్పాలంటే. సో వీఆర్ డూయింగ్ ఎ బిగ్ రోల్ ఇన్ కంట్రీ. సో అట్లాగే మనం భారతదేశం నుంచి వచ్చాం కదా, మనకి కర్మభూమి జన్మభూమి 2 అనుకుంటాం కదా. సో జన్మభూమి ఇండియాకు కూడా ఏదైనా చేయాలి. సో ఎలా అంటే ఇప్పుడు ఇండియాలో ఇంకా మెడికల్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ యుఎస్కి ఈక్వల్గా ఉండాలి అన్నిట్లో. సో గైడ్ లైన్స్ కొంచెం తక్కువ ఇండియాలో. సో మేము గైడ్ లైన్స్కి కొంచెం హెల్ప్ చేస్తుంటాము ఇండియన్ హెల్త్ మినిస్ట్రీతో. మాకు ఎవ్రీ ఇయర్ వీ గో మీట్ ద ఇండియన్ హెల్త్ మినిస్టర్స్, వీ డూ ఎ సర్టన్ ఈవెంట్, గ్లోబల్ హెల్త్ సమ్మిట్ అని అట్లా చేస్తాము ఇండియాలో. వీ హ్యావ్ అన్ ఆపర్చునిటీ టు మీట్ ది హెల్త్ కేర్ మినిస్ట్రీ అండ్ హెల్త్ అఫీషియల్స్ ఇన్ ఇండియా, ఎలా చేస్తే బాగుంటుంది అనేది. సో అట్లా మేము లైక్ రెసిడెన్సీ ప్రోగ్రామ్స్, లైక్ ఫ్యామిలీ మెడిసిన్, ఎమర్జెన్సీ మెడిసిన్ చాలా హారిబుల్గా ఉంటుంది ఇండియాలో. అసలు ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ అనేది సరిగా ఎస్టాబ్లిష్డ్ డిపార్ట్మెంట్ అనేది లేదు ఇండియాలో. అలా వీఆర్ హెల్పింగ్ దెమ్ టు విత్ ద గైడ్ లైన్స్, వాళ్ళే డెవలప్ చేసుకునేటట్టుగా అనమాట. సో ఆ యొక్క సపోర్ట్, కోఆపరేషన్ ఫ్రమ్ ఆపీ ఈజ్ గోయింగ్ టు ఇండియా.
ఇంకా ఇప్పుడు కోవిడ్ వచ్చింది కదా, కోవిడ్ వల్ల లాట్ ఆఫ్ డాక్టర్స్ ఆర్ డైయింగ్ ఇన్ ఇండియా. సో అది వెరీ సాడ్ థింగ్ టు మెన్షన్ దట్ ఇండియాలో డాక్టర్స్ చనిపోవడం అనేది ఇట్స్ వెరీ వెరీ సాడ్. ఎస్పెషలీ నేను ఎనస్థిషియాలజిస్ట్, నా ఎనస్థిషియా కొలీగ్స్ చాలా మంది చనిపోతున్నారు. సో ప్రాపర్ పీపీఈ లేక కాదు, in spite of proper PPE, protective equipment, still they are suffering from COVID. So దానికి ట్రీట్మెంట్ లేదు కదా. సో వీఆర్ కండక్టింగ్ వెబినార్స్ ఇన్ ఇండియా, ఎడ్యుకేషనల్ వెబినార్స్ ఆన్ కోవిడ్ డిజీజ్. ఇది ఒక న్యూ డిజీజ్ కదా, సో దేర్ ఈస్ నో ప్రాపర్ ట్రీట్మెంట్. సో యునైటెడ్ స్టేట్స్ ఈజ్ ఆల్వేస్ అడ్వాన్స్డ్ కంట్రీ అండి. నో మ్యాటర్ హౌ మెనీ పీపుల్ క్రిటిసైజ్, we are seeing the best practices in United States, and we share our knowledge. ఇండియాకి డాక్టర్స్, ఇండియన్ డాక్టర్స్తో మా నాలెడ్జ్ షేర్ చేస్తూ హెల్ప్ చేయడానికి వీఆర్ వర్కింగ్ హార్డ్, అండ్ వీ వాంట్, ఇది మా గోల్ ఏంటంటే పాండమిక్ని కంట్రోల్ చేయాలి, ఎంత తొందరగా కంట్రోల్ చేయగలిగితే మంచిది. సో ఆపి ఏం చేసిందంటే, ఫస్ట్లో పాండమిక్ స్టార్ట్ అయినప్పుడు మార్చిలో we are the first ones to write letters to government in United States, lockdown చేయండి, మాస్క్స్ యూనివర్సల్ చేయండి, ఇలాంటి మనమే ఫస్ట్ యుఎస్ గవర్నమెంట్కి లెటర్స్ రాసి we were on the forefront for this disease. సో అట్లా టెస్టింగ్ ఎక్కువ చేయండి, అలా we had written multiple letters to our Trump government, and they also were very I mean there's a lot of cooperation. So association chala powerful association, and through this association we can bring some healthcare reforms in the country. దాని కోసం కష్టపడుతున్నాము. హెల్త్ కేర్ రిఫార్మ్స్ తీసుకురావడానికి, అందరికీ హెల్త్ కేర్ అందాలి, అలా కొన్ని వి వాంట్ టు హెల్ప్ అండ్ గో విత్ ద గవర్నమెంట్ అన్నమాట. సో దట్స్ వెరీ గుడ్ అండి. లైక్ మన ఇండియన్ ఆరిజిన్ డాక్టర్స్ ఇంత చేయడం అన్నది దట్స్ వెరీ గుడ్ థింగ్ యాక్చువల్లీ.